రాజశ్రీ గారు, మీరు చదువుకునే రోజుల్లో, కాలేజీ రోజుల్లో మిమ్మల్ని ఎవరన్నా మీ వెంటపడి గోకిన రోజులు ఉన్నాయా? మళ్ళీ చాలా సంవత్సరాలు వెనక్కి వెళ్ళాలి. యాక్చువల్గా నాకు పెద్ద కాలేజ్ లైఫ్ లేదు. 10th వరకు చదివాను. జూనియర్ ఇంటర్ ఒక సంవత్సరం. ఏ ఏ ఊళ్ళో? నంద్యాలలో స్కూలింగ్. కాలేజ్ 1 ఇయర్ కర్నూలులో కేవీఆర్ కాలేజ్లో చదివాను. అప్పట్లో ఒక చిన్న ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను మీకు. 10th క్లాస్ అనమాట. 10th క్లాస్ ఫైనల్ ఎగ్జామ్స్కి ముందు ప్రిపరేషన్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఉంటాయి, ప్రిపేర్ చేస్తారు ఎగ్జామ్స్కి. అప్పుడు మా స్కూల్లో 4 సెక్షన్స్ ఉండేవి. మాదేమో గర్ల్స్ సెక్షన్, బాయ్స్ సెక్షన్. అందరినీ కలిపి అందరినీ ప్రిపేర్ చేస్తారనమాట. అలా అందరినీ కలిపి ప్రిపరేషన్కి కూర్చోబెట్టినప్పుడు ఒక అబ్బాయి నా వైపు అలానే చూస్తూ ఉండేవాడు. నాకేమో బాగా ఇబ్బందిగా ఉండేది. ఉండి పక్కన మా ఫ్రెండ్ ఉండేది. ఇలా డిస్కస్ చేసుకుంటాం కదా జనరల్గా, ఆ ఏజ్లో ఏమీ తెలియదు. ఇబ్బందిగా ఉండి చూడ ఎలా చూస్తున్నాడో అది ఇది అని చెప్తే తనేం చెప్పిందంటే, ఆ అబ్బాయి అలానే చూస్తున్నాడు కదా, నువ్వు కూడా అలానే కళ్ళలోకి చూడు, తర్వాత మానేస్తాడు అని చెప్పింది. సరే అని చెప్పేసి నేను ఆ అబ్బాయి చూస్తుంటే నేను కూడా అలాగే ఆ అబ్బాయి కళ్ళలోకి చూసాను. భయపడి చచ్చి ఉంటాడు. కట్ చేస్తే నెక్స్ట్ డే పొద్దున్నే మా ఇంటికి వచ్చేసేవాడు. నాతో పాటు స్కూల్కి వచ్చేసేవాడు. మళ్ళీ స్కూల్ అయిపోయాక మళ్ళీ స్కూల్ వదులుతారు కదా, మళ్ళీ స్కూల్ నుంచి ఇంటి వరకు దిగబెట్టేసి వెళ్ళిపోయేవాడు అనమాట. ఎవ్రీడే అలా జరిగేది 10th క్లాస్ అయిపోయేంత వరకు. ఇంకా తర్వాత ఆ టైంలో మీరు ఎప్పుడు అడగలేదా, ఎందుకు వస్తున్నావు, ఎందుకు డ్రాప్ చేస్తున్నావు, ఇంటికి ఎందుకు వస్తున్నావు? ఆ రోజుల్లో ఇవన్నీ ఉండవు కదండి. అబ్బాయిల ఫేసే చూడకూడదు ఇంట్లో. మీరు కళ్ళలో కళ్ళు పెట్టి చూసారన్నారు. అంటే ఆ అబ్బాయి మానేస్తాడు, భయపడతాడు. నేను అలా చూస్తాను. మరి మీ ఇంటి చుట్టూ తిరిగినప్పుడు కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేదా? లేదు, ఇంట్లో నుంచి నిజం చెప్పండి. ఆ రోజుల్లో తెలుసు కదండి మీకు. మీ ఇంటి చుట్టూ గుడి చుట్టూ తిరిగి ఇంటికి వచ్చి వెళ్ళినప్పుడు మీకు ఏదో ఇంట్రెస్ట్ ఉంటేనే, లేదంటే రోజు ఎందుకు ఎంటర్టైన్ చేస్తారు? మీ ఫస్ట్ 1 డే సెకండ్ డేనే కట్ చేసి నువ్వు ఎందుకు వస్తున్నావు అని ఫైర్ అయ్యేవారు. మీకు ఇంట్రెస్ట్ ఉంది కాబట్టే అతను మీ చుట్టూ తిరుగుతున్నాడు, మీరు తెలియని ఏదో ఫీలింగ్ ఉంది కాబట్టే మీరు ఎంటర్టైన్ చేశారు 1 ఇయర్ పాటు. అవునా కదా? నిజం చెప్పండి. 1 ఇయర్ కాదు, ఫైనల్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్, తర్వాత ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఓకే, నెల రోజులు అయితే తిరిగాడు కదా, మరి మీకు ఇంట్రెస్ట్ లేకోకుండా నెల రోజులు మీరు ఎందుకు ఎంటర్టైన్ చేశారు? అంటే ఇప్పట్లాగా అప్పట్లో మాట్లాడడము, నువ్వు ఎందుకు వస్తున్నావు నా వెంట అని అడగడము, మాట్లాడడం ఇవన్నీ ఏవి ఉండవు. మన పాటికి మనం తలంచుకుని వెళ్తూ ఉంటాము, వాళ్ళు మనకు వస్తూ ఉంటారు, అంతే. మనం తలంచుకుని వెళ్తాం, మళ్ళీ మన పని అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేస్తాం. వాళ్ళు వెనక వస్తూ ఉంటారు. వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళని అడగాలి అన్న ఆలోచన కూడా నాకు ఏ రోజు రాలేదు. ఒక 6 నెలలు మీ చుట్టూ తిప్పుకుని ఒక అర్భకుడిని వదిలేశారనమాట. అంటే అసలు ఆ రోజుల్లో లవ్ అన్న ఫీలింగ్ కానీ, లవ్ చేయాలి అన్న థాట్ కానీ, అలాంటి ఫీలింగ్సే నాకు ఎప్పుడు కలగలేదు నిజానికి చెప్పాలి అంటే. ఇండస్ట్రీలో అడుగుతూ ఉంటారు నన్ను, ఏంటండి మీరు పురుషద్వేష, మీకు అలాంటి ఫీలింగ్స్ ఏమి కలగవా అని నా తోటి నటినట్లు అడుగుతూ ఉంటారు అనమాట, జోకేస్తూ ఉంటారు నా మీద. అంటే యాక్చువల్గా చెప్పాలంటే నాకు 15 ఇయర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిపోయింది అంటే మనకి ఒక లాక్ అయిపోయినట్టు. ఇంకా నా మనసు అక్కడ ఆగిపోయింది. పెళ్ళైపోయింది. హస్బెండ్నే ప్రేమించాలంటే అతన్నే ప్రేమించాలి, మాట్లాడాలంటే అతనితోనే మాట్లాడాలి అనేది అలా స్టకప్ మన సిస్టమ్. అందుకే నాకు నచ్చుతుంది. తాళి పెళ్ళి అనే బంధానికి విలువిస్తాం కాబట్టి అక్కడే మనం లాక్ చేసేసుకుంటాం. ఇంకొకళ్ళు కనిపించిన ఆ థాటే మనకి రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ థాట్ రానప్పుడు మనం ఎందుకు ప్రేమిస్తాం? ఇప్పుడు ప్రస్తుతం అటు మీ వెంటబడే ఏమైనా చేదు అనుభవాలు కానీ ఏమైనా ఉన్నాయా ఈ మధ్య కాలంలో? చేదు అనుభవాలు అంటే డైరెక్ట్గా ఊరికే జస్ట్ మీరంటే ఇష్టం అండి అని చెప్తారు. యాక్టింగ్ చేసేటప్పుడు ఎలా చెప్తారు, వాళ్ళు ప్రపోజ్ చేస్తారు, మనం నవ్వేసి వదిలేస్తాము. మనకి అలా ఇదేం లేదండి, అది అలా చెప్తామంతే. ఆల్రెడీ మ్యారీడ్ పిల్లలు ఉన్నారు, తెలుసు కదా మనకి. కాకపోతే వాళ్ళు ఎదురు ఉంటారు కాబట్టి అంత. ఇవాళ రేపు ఈ వాట్సాప్ ఇవి వచ్చాయి కదా, వాటిల్లో మాత్రం చాలామంది చూసి
మెసేజ్లు పెట్టడము, ఇది పెట్టడము, ట్రై చేయటము ఇలా చేస్తూ ఉంటారు. నేను ఆ నంబర్స్ బ్లాక్ చేయటం అలా చేస్తూ ఉంటా. అలా మాత్రం జరుగుతుంది. అది. ఓకే. అసలు మీ యాంబిషన్ ఏంటి? అంటే యాక్ట్రెస్గానే ఒక టాప్ పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నారా, లేదంటే వేరే ఫీల్డ్లోకి వెళ్ళాలనుకుంటున్నారా? సోషల్ యాక్టివిటీస్ ఏమున్నాయి,